తీర్పు ఇచ్చి వక్రీకరణలు 2018 గ్రూప్ 1 ఇంటర్వ్యూలకు 325 మంది ఎంపిక, అత్యధికులు ఐఐటి, ఐఐఎం, మెడిసిన్ చదువుకున్న వారే, రాజకీయ విమర్శలకు స్పందించాల్సిన అవసరం లేదని చైర్మన్, త్వరలో వాస్తవాలు వెల్లడిస్తామని ప్రకటన. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఏపీపీఎస్సీలో ప్రతిభగా పట్టం కట్టింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదికలోని దేశంలోని 15 రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల వివాదాల్లో చిక్కుంటే వివాదరహితంగా ఉద్యోగాలు భర్తీ చేసిన బోర్డుగా ఏపీపీఎస్సీ ప్రథమ స్థానంలో ఇచ్చింది. విషయాన్ని విస్మరించిన పచ్చపత్రికలు చంద్రబాబు మేలు చేయడం కోసం వక్రీకరణకు దిగడం దుర్మార్గం. నాడు చంద్రబాబు బృందం చేసిన తప్పులు ప్రస్తుత సర్వీస్ కమిషన్ సరిదిద్ది సంస్కరణలు తీసుకొచ్చి సమర్థంగా మెయిన్స్ ఇంటర్వ్యూలు పూర్తి చేసిన బుర్రజాలడమే ముఠా పనిగా పెట్టుకుంది. 2019 నుంచి అంటే వైఎస్ఆర్సీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 78 నోటిఫికేషన్లు ఇచ్చి 6,296 ఉద్యోగాలను వివాదరహితంగా భర్తీ చేసింది. గత ప్రభుత్వంలో నోటిఫికేషన్లు ఇచ్చి వివాదాల్లో ఉన్న వాటిని సైతం పరిష్కరించి పోస్టుల భర్తీ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిందంటూ నిన్నటి ఈనాడు వార్తలకి లేదా చంద్రబాబు గారి యొక్క వ్యవహారానికి వీళ్ళు రివర్స్లో రాసుకొచ్చారనమాట. అయితే గ్రూప్ 1 మెయిన్స్పై సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేయండి, హైకోర్టు ధర్మాసనం ముందు ఏపీపీఎస్సీ అప్పీల్ నేడు విచారించనున్న ధర్మాసనం అన్నటువంటి వార్తను కూడా ఈ సందర్భంగా హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి బొమ్మ వదలాలి.